ఇదిగో తపాల చెక్కలకి ఈరోజు తపాల చెక్కలు చేస్తున్నానండి. ఇదిగో ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి ఆల్రెడీ తురిమాను, కొంచెం తక్కువైన మళ్ళీ వేసాను. ఇదిగో సొరకాయ ముక్కలు తురుముకున్నాను. దీంట్లోనే ఉల్లిపాయ కూడా తురివేసానండి. అదిగో ఉల్లిపాయ, సొరకాయ, ఉల్లిపాయ, ఇదిగో పచ్చిమిర్చి, కరివేపాకు తురుముకుని, ఇదిగోండి దాంట్లో జీలకర్ర, కరివేపాకు, ఈ సొరకాయ ముక్క తరుక్కున్నది, ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ కూడా తురిమేసానండి. నేను తురిమేసి ఈ తడిలోనే నీళ్లు లేకుండా ఈ తడికి సరిపడా పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయమ్మా. దీన్ని తపాల చెక్కలు అంటారు. ఉప్పు కూడా వేస్తాను, ఉప్పు వేయలేదు, ఇంకా ఉప్పు వేయాలి. ఇది మన జర్నీలకి దానికి బాగుంటుందండి. ఇది నూనెలో వేసుకోవచ్చు, పెనం మీద వేసుకోవచ్చు. అయితే ఇంక మాత్రం తడి మాత్రం వేయకూడదండి. ఇది తడి పిండి వేయి. అంటే మనం వడకి తట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా అన్నట్టుగా వేసుకోవాలి. ఉప్పు కూడా వేయి చెప్తా, చేతిలో వేయి. ఉప్పు నేను సరిపడా వేస్తాను. ఉప్పు వేయి. దీనికి ఇంత ఉప్పు పట్టదండి. వేయి, ఇంకొంచెం పిండి వేయి. ఇదే తడితో ఇంకా వేయి, కాపు. ఇదిగోండి, దీన్ని తగిన ఇంకొద్దిగా పిండి పడుతుంది అనుకుంటా లక్ష్మి. ఒక్క పిసరు పట్టరా పిండి. ఇందాక కొద్దిగా ఉంది కదా, ఇప్పుడు ఒక పిడికి పిండి వేసాము. ఇదిగో ఇప్పుడు మనం ఇలా తడితే వడకి ఓకే, పిండి ఇలా ఉండాలండి. దీంట్లో ఉప్పు వేసేసాము, ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయగల. ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే సొరకాయ తురుము, ఉల్లిపాయ కూడా తురుముకోవాలి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. అదే తడిలో మనం సొరకాయ అయితే ఏదైతే తురుముకుంటామో దాని తడిలోనే మనం పిండి కలపాలి, కానీ నీళ్ళు అయితే పోయకూడదండి. నేనైతే కొంచెం శనగపప్పు కూడా వేస్తాను, అంటే అది క్రిస్పీగా ఉంటుందని, కానీ ఇప్పుడు వేయట్లేదు, స్కిప్ చేసేసాను. ఇదిగోండి, పిండి ఇలా ఉండాలి, సరిపడా తడి ఉండాలి, మనకి ఉండకి కన్వీనియంట్గా ఉండాలి, అలానే పలచగా ఉండకూడదు. ఇది మనకి జర్నీలకి బాగుంటుందండి, కారంగా. దీనికి పిల్లలు స్నాక్స్ అయితే ఇష్టంగా తింటారు. ఎవరైనా కొంచెం కారంగా క్రిస్పీగా స్పైసీగా ఉంటే ఇష్టంగా తింటారు కదా. స్పైసీగా ఉంటే జర్నీల్లో బాగుంటుంది కదా. రేపు సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. మనకి జర్నీలో కూడా బాగుంటుందండి, అందుకండి. ఈ మోదుగాకులో తీసుకొచ్చి దీన్ని సరిపడా చేసి, ఇదిగో దీనికి నూనె రాసి ఇలా పలచగా చేసి ఇలా వేయాలండి. ఆకుకి నూనె రాసుకోవాలి ఇలాగ. ఇది మోదుగాకు. ఈ ఆకులో అన్నం తింటే చాలా శ్రేష్టం అండి. అందుకని ఆకు తీసుకొచ్చి ఊరికే దాంతో వడలు వేస్తున్నాను. ఇలా మామూలుగా ప్లాస్టిక్ పేపర్ వేస్తాం కదా, ప్లాస్టిక్ పేపర్ కాకుండా దీంట్లో వేస్తున్నాం. ఇదిగోండి, పిండి ఇలా ఉండాలండి, చక్కగా మృదువుగా ఉండాలి, మెత్తగా ఉండాలి, అలానే గట్టిగా ఉండాలి. ఇలా వడ రావాలి. ఇదిగోండి,
ఇలా ఇలా వేళ్ళతో ఒత్తి ఇలా చేసి దీన్ని ఇలా పల్చగా ఒత్తాలి. వేయాలి. ఇదిగోండి. మా హై తగ్గించి కొంచెం పోయి లక్ష్మి. మరీ మితమైన వేడిలో పెట్టుకోవాలండి, మరీ వేడి ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే ఎప్పుడైనా ఏ పిండి వంటకైనా మితమైన వేడి పెట్టుకుంటే దాని ఇదిగోండి వేగుతున్నాయి. దీన్ని మళ్ళీ ఇలా చేసి ఇలా ఒకవేళ మనకి ఏదైనా అంటుకుంటే ఇలా 3 వేళ్ళతో కొద్దిగా నూనె చేయి చేసుకుని ఇలా అద్దితే సరిపోతుంది. కానీ రుచిగా ఉంటాయండి ఇవి, జర్నీలకు మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇలా కాలినవి తీసాను. దీనిలో మనం టిష్యూ పేపర్ వేసుకుని ఏమైనా నూనె పీల్చుంటే ఇందులో వేసామంటే ఏదైనా కొంచెం నూనె కానీ పీలిస్తే మాత్రం ఇవి టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది కదండి, అలా వేసుకుంటే సరిపోతుంది. అదిగోండి నిండా ఒక 6 పట్టాయండి వేసాను. ఇది అయిన తర్వాత తీసిన తర్వాత ఇంకా ఒకసారి చూపిస్తాను. నిలువుగా తీసినమ్మ అడ్డంగా చూడండి. ఇదిగో వేగిపోయాయి ఇవి తీసేస్తున్నాను. వేగిపోయాయండి ఇవి. ఇదిగో ఇక్కడ వేసి పెట్టుకున్న టిష్యూ పేపర్ మీద వేస్తున్నానండి. ఏదైనా నూనె పీల్చుంటే ఇవి టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది కదా. ఈ సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది క్రిస్పీగా స్పైసీగా, మెయిన్ జర్నీలకి చాలా బాగుంటుందండి. సరదాగా తినడానికి టైంపాస్కి చాలా బాగుంటుంది. అదిగో చూడండి, ఒకసారి ఇదిగో చూపిస్తా చూడండి బాగా. ఇదిగోండి ఇలా క్రిస్పీగా వస్తుందండి. ఇది వరిపిండి అయినా కూడా చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా తింటారు. మామూలుగా 90 ఏళ్ళ వాళ్ళు కూడా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది తపాల చెక్కలు అంటాము. దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. నేను ఎప్పుడన్నా వేస్తుంటాను, కానీ ఇప్పుడు మాత్రం వేయలేదండి. ఇదిగో చూడండి, ఇలా వించితే ఇలా సౌండ్ వస్తుంది కదండి, అది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ మోదుగాకులో ఎందుకు వేశాను అంటే అండి, మామూలుగా మనం ప్లాస్టిక్ పేపర్లో వేస్తాం కదా. మోదుగాకు తినడం వల్ల మనకి గర్భ సంబంధమైన ఏదైనా రోగాలు ఏదైనా ఉంటే సంబంధించి అవన్నీ కంట్రోల్ అవుతాయి. అందుకని మోదుగాకులో భోంచేస్తామండి మనం. అనాదిగా వస్తున్న ఇదే అలవాటే అది. ఇది మోదుగాకు చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్గా మా ఇంటి దగ్గర ఉంటే కోసుకొచ్చానండి, పక్కన వెళ్ళి దీనిలో వేద్దామని ఇలా వేద్దామని నేను చేశాను. ప్లాస్టిక్ పేపర్లు ఎప్పుడు వేస్తాం కదా, అందుకని మోదుగాకులో ఒకసారి వేసి చూపిద్దాంలే, బాగా వస్తుంది. దానికి నూనె రాసి వేస్తే సరిపోతుందండి. అదిగోండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చేసి నాకు చెప్పండి, ఎలా ఉందో చెప్పండి నాకు మీరు. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.